మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ఈ ఛానల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి చెప్పడం ఇది ఫస్ట్ టైం. మిథున రాశి వారికి ఏ ఛానల్లో కూడా మిథున రాశి వారికి చెప్పినా కూడా మినిమం ఒక 50K 70K దాకా వెళుతున్నవి. ఎందుకంటే మిథున రాశి వారికి నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. అయితే 2021, 22, 23, 24లో కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే ఉంది. కానీ మింగుకునేటువంటి పరిస్థితి, దీంతో పాటుగా ఎంతో అలసిపోయినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నవి. ఎందుకంటే చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం కావచ్చును, హౌస్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును. ఎన్ని ఇల్లులు మారుస్తారు, 4-5 ఇల్లులు మారవచ్చును, 6 నెలలకు ఒకటి, సంవత్సరానికి ఒకటి మిథున రాశి వారు. దీంతోపాటు చేయని తప్పులకు మాటలు పడడం, అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏమిటంటే ఉద్యోగ ప్రయత్నాలలోనే ఉన్నారు. 2 సంవత్సరాల నుండి కూడా 2 జాబులు మారిపోయి ఉన్నారు. బిజినెస్ రంగంలో మామూలు లాస్ కాదు, అది కొన్ని లక్షలలోనూ లాస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మిథున రాశి వారికి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అయితే ఒక 4-5 ల్యాండ్స్ రెడీగా ఉన్నవి కానీ ఎవరు కొనేటువంటి వారు లేరు. ఇలాంటి సిచ్యువేషన్స్, ముఖ్యంగా హెల్త్, భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావడము, మినిమం ఒక 2 డేస్ అన్న హాస్పిటల్లో ఉన్న దాఖలాలు అయితే కనబడుతున్నవి ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి. 21, 22, 23, 24లో కూడా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అంతే, పూర్తిగానైతే మీరు ఇంకా కోలుకోలేదు తుఫాను దాటి నుండి. కనుక ఎవరికో డబ్బులు ఇస్తా అని చెప్పి పాపం 1,00,000 రూపాయలు తీసుకొని 1 ఇయర్ కూడా వారిని బాధ పెట్టినటువంటి సందర్భం. మీరు బాధపడుతున్నారు. ఇక్కడ మీరేం సంతోషంగా లేరు. 12 రాశులు ఒక ఎత్తు, మిథున రాశి ఒక ఎత్తు. వీరు అన్నారు అంటే ఒక మాట, అది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. అలాంటిది మీ మాట మొత్తము కావచ్చును, మీ పలుకుబడి మొత్తము తగ్గింది అనేది మీరు డైరీలో రాసి పెట్టుకోండి. 2021, 22, 23. కనుక దయచేసి మీరు సత్కర్మలు చేసుకోండి. ఏమైనా పితృదోషాలు ఉన్నాయా మీ జాతకంలో చూసుకోండి. ఎందుకంటే గ్రహాలు మారుతూ ఉన్నవి, అయినా మీ లోపల మార్పు రావటం లేదు. ఎందుకు? మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా? మీ జాతకంలో ఏమైనా గురుగ్రహము నీచపడి ఉందా? ఇలాంటివి చాలా చూసుకోండి. మిథున రాశి వారు తీర్థయాత్రల ప్రయాణాలు ఉన్నవి,
వ్యాపారంలో కొంత నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ధైర్యంగా ముందుకు సాగలేకపోయేటువంటి పరిస్థితి. ఎంతో ధైర్యంగా ఉండేటువంటి వారు మీరు, డబల్ మైండ్ సెట్ ఉండేటువంటి వారు. మిథున రాశి అంటేనే 2 ఇమేజెస్ ఉంటాయి. అన్ని రాశులకు ఒక ఇమేజెస్ ఉంటే మిథున రాశి వారికి 2 ఇమేజెస్ ఉంటాయి. కనుక 2 మైండ్ సెట్ ఉండేటువంటి వారు వీరు. ఒక్కరే అయినప్పటికీ కూడా 4-5 వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. అయితే ఇక్కడ ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉన్నవి, దుబారా ఖర్చులు ఉన్నవి. మీ పేరుతో ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరేమైనా వెహికల్స్ కొన్నా కొంచెం జాగ్రత్త. మీ జాతకంలో దశ అంతర్దశలు చూసుకొని ముందుకెళ్ళండి. అదేవిధంగా అవసరాలకు ధనం తప్పకుండా సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సలహా తప్పకుండా పాటించండి. గృహంలో అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కొంత అవమానాలు కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే డబ్బు వారి దగ్గర తీసుకొని ఉన్నారు, వారికి ఇవ్వలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరొకటి, ఎవరైతే బయటి దేశాలకు వెళ్ళి చదువు కోసము కానీ ఉద్యోగం కోసం ఉన్నారో వారికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నా కూడా మీ బర్త్ చార్ట్ చెక్ చేసుకునే ముందుకెళ్ళండి. ఉద్యోగస్తులకు అంతంత మాత్రమే బాగుంది. ఏ పని చేసినా కూడా ఆటంకాలలోనే ఉన్నవి. కుటుంబంతో మాత్రము దేవతా పూజలు చేసేటువంటి పరిస్థితి, ఏమైనా మొక్కుబడులున్నా తీర్చుకునేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. లేదా ఏమైనా తిరుపతి కావచ్చును, లేదా అరుణాచలం కానీ ఇట్లా ఏమైనా తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మనకు మిథున రాశి వారు గణపతి హోమం కానీ లేదా గణపతికి సంబంధించినటువంటి దేవాలయంలో ఏమైనా అర్చనలు కానీ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు అర్ధాష్టమ రాహుకేతు దోషం అయితే గోచరిస్తుంది. 4లో కేతువు ఉంది. కనుక కొంత ఇంట్లో కూడా మనశ్శాంతి అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. గొడవలు, చికాకు ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక బయట ఎక్కడైనా కూడా ఒక హోమం జరిపించినట్టయితే మనకు 20-30 వేల ఖర్చు వస్తుంది. కేవలం 2500కే మన వద్ద హోమం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. తప్పకుండా హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.